10 ఏళ్ల పాలనలో తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద కొందరి చేతుల్లోకి చేరిందన్నారు. అయితే ఇదంతా గతం అన్న ఆయన ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ఉందని చెప్పారు. 10 ఏళ్ల పాలన తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురి అయింది. భౌతిక విధ్వంసమే మాత్రమే కాదు, తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు. ఇదంతా గతం. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ప్రజాప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం. అమరుల ఆశయాలు, ప్రజల కలలు నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవం ఇప్పుడు తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి కీలకాంశాలని అన్నారు. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో అమరుల ఆశయాలు, ప్రజలు కళలు నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానంగా సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం, ఈ రెండు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలు. ఈ దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తెలంగాణ వచ్చి 10 ఏళ్లైనా ఇప్పటికీ రాష్ట్ర గీతం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగిలించిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం గేయమే రాష్ట్ర అధికారిక గీతం కావాలని ఆనాడు ఆశించామని చెప్పారు. సహజకవి అందశ్రీ రచించిన ఈ గీతాన్ని ఇప్పుడు రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లైనా ఇప్పటికీ మన రాష్ట్ర గీతము లేదు. ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగల్చిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆనాడు ఆశించాం. సహజ కవి అందశ్రీ రచించిన ఈ గేయం మన రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించాం. ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వదినాన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా సగర్వంగా మా ప్రభుత్వం ప్రకటిస్తున్నది. రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాము అధికారం చేపట్టే నాటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైందని అన్నారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ ఉందని చెప్పారు. ఇక తాము ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడటం లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనం మేము అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైంది. 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయింది. శాసనసభలో శ్వేతపత్రము పెట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం. రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం గుర్తించింది. మా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు మొదటి తారీఖునే వేతనాలు ఇవ్వడం. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారెంటీలను అమల్లోకి తెచ్చామన్నారు సీఎం రేవంత్. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చెప్పారు. మహిళలకు ఈ పథకం ఉపయోగపడుతుందని అన్న ఆయన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం తమ ప్రభుత్వానికి ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. అధికారంలో వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టాం. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా వెళ్ళే అవకాశం మహిళలకు, మా సోదరి మనులకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈనాడు కోట్లాది మంది ఆడబిడ్డలు అమ్మగారింటికైనా అత్తగారింటికైనా
భద్రాచలం గుడికైనా సమ్మక్క సారలమ్మ సందర్శనానికైనా కోట్లాది మంది మహిళలు వినియోగించుకుంటున్నారు అనంటే మా ప్రభుత్వానికి ఎంతో సంతృప్తినిచ్చింది ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. తెలంగాణ ముందు సవాళ్లు కూడా ఉన్నాయన్నారు సీఎం రేవంత్. 10 ఏళ్లైనా నీటి పంపకాలు జరగలేదని, కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా లెక్క తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఇవాల్టితో కాలం చెల్లిందన్నారు. తెలంగాణ ముందు పలు సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్లైనా నీటి పంపకాలు జరగలేదు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి త్వరగా నీటి వాటాలు సాధించుకొని సాగునీటి ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేసుకోవాలన్నది ప్రజాప్రభుత్వం యొక్క ఆలోచన. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లింది. ఆంధ్రప్రదేశ్లో ఆస్తుల విభజనకు సంబంధించి ఈ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటాం. అదే